ప్రియమైన దేవుని బిడ్డలారా 18వ శతాబ్దపు గొప్ప సువార్తికుడైన జాన్ వెస్లీ గారు 1703వ సంవత్సరంలో జన్మించారు. 1731వ సంవత్సరం నుండి తన ఖర్చులను తగ్గించుకున్నట్టు ద్వారా పేదలకు ఎక్కువగా ధనమును ఇవ్వగలిగారు. మొదటి సంవత్సరము అతని ఆదాయము 30 పౌండ్లు కాగా అందులో అతని కొరకు 28 పౌండ్లను ఖర్చు చేసుకుని 2 పౌండ్లను పేదలకు ఇచ్చారు. రెండవ సంవత్సరము అతని ఆదాయము 60 పౌండ్లు కాగా మరలా 28 పౌండ్లనే అతని కొరకు ఖర్చు చేసుకొని 32 పౌండ్లను పేదలకు ఇచ్చారు. మూడవ సంవత్సరము అతని ఆదాయము 90 పౌండ్లు కాగా మరలా అదే రీతిలో అతని కొరకు 28 పౌండ్లను మాత్రమే ఖర్చు చేసుకొని 62 పౌండ్లను పేదలకు ఇచ్చారు. ఈ విధముగా కొన్ని సంవత్సరముల తరువాత అతని సంవత్సరపు ఆదాయము 1400 పౌండ్లు కాగా అతడు కేవలము 30 పౌండ్ల లోపే అతని ఖర్చును చూసుకొని మిగిలినదంతా పేదలకు సహాయముగా ఇవ్వగలిగారు. 1776వ సంవత్సరంలో ఇంగ్లాండ్లోని వెండి ప్లేట్లు కలిగిన వారు ఒక ప్రత్యేకమైన పన్ను చెల్లించాలని చట్టము ఉండేది. వెస్లీ గారి ఆదాయము 1400 పౌండ్లు కాబట్టి అతని దగ్గర వెండి ప్లేట్లు ఉంటాయేమని తలంచి ఆకస్మికముగా తనిఖీ చేయడానికి అక్కడికి వెళ్లారు. అయితే ఆయన వద్ద కేవలం 2 వెండి స్పూనులు మాత్రమే ఉండడం చూచి వారంతా ఆశ్చర్యపడ్డారు. నా చుట్టూ అనేకులు ఆకలితో బాధపడుతూ ఉన్నప్పుడు నేను వెండి ప్లేట్లు కొననని చెప్పి వెస్లీ గారు వారితో అన్నారు. ఆయన తన 87వ ఏట మరణించినప్పుడు ఆయన దగ్గర చిల్లర నాణములు తప్ప మరేమీ లేవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాన్ వెస్లీ గారి జీవితము ఖచ్చితమైన నిజమైన వాక్య నేర్పు గల జీవితమే అన్నది. యేసు ప్రభువారు పేదల ఎడల దయ కలిగి జీవించమని నేర్పించిన జీవితాన్నే జాన్ వెస్లీ గారు జీవితమంతా కలిగి జీవించారు. ఆయన దేవుని ద్వారా వర్ధిల్లే కొలది దేవుని చిత్తాన్ని అంటే పేదలకు సహాయాన్ని మరీ ఎక్కువగా చేశారు. క్రీస్తును కలిగిన క్రైస్తవ బిడ్డలమైన మనము కూడా ఇటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి. అంతేగాని దేవుడు ఆశీర్వదించినప్పుడు లోబులుగా ఉండకూడదు. ఎవరైతే లోబులుగా ఉంటారో అంటే పిసనారితనము గలవారిగా దేవుని చిత్తము కన్నా డబ్బునే ఎక్కువగా ప్రేమిస్తారో వారు దేవుని రాజ్యానికి వారసులు కానేరని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. గనుక సామెతల గ్రంథము 19వ అధ్యాయం 17వ వచనంలో ఉన్నట్లు పేదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు వాని ఉపకారమునకు ప్రత్యుపకారము దేవుడే చేస్తాడంట. అయితే ఎటువంటి ప్రత్యుపకారము దేవుడు చేస్తాడంటే కీర్తనల గ్రంథము 41వ కీర్తన 1 నుండి 3 వరకు రాయబడిన చరణాలు మనం చదివితే గనుక ఆపత్కాలంలో దేవుడు వారిని తప్పిస్తారు, కాపాడుతారు. ధన్యకరమైన స్థితిని వారి జీవితాలలో దేవుడే దయచేస్తారు. వారికి రోగము కలిగినప్పుడు ఆయనే స్వస్థతను దయచేస్తారు. గనుక పేదలను ప్రేమిద్దాం. దేవుని చిత్తాన్ని చేయుట ద్వారా పరలోకములో ధనమును కూర్చుకుందాం. మనతో పాటు మంచి క్రియలను దేవుని నిత్యత్వమునకు తీసుకొని వెళదాం. ఆమేన్.